ధనుసు రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా ముందు వెనక అవుతుంటాయి. అయిపోయింది అనుకున్న పని మళ్ళీ ఆగిపోవడం, ప్రమోషన్ చేద్దాకా వచ్చి అది పెండింగ్లో ఉండడం, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న సమయానికి ఏదో ఒకటి అడ్డంకులు రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఒకటి ఏమిటంటే మన ధైర్యమే మన బలం. ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మీ చేసే ఏ ప్రయత్నమైనా సరే అది ఫలిస్తుంది. కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం చక్కగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే సమయానికి పని అవడం లేదనే భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు, అంత బలంగా లేరు కూడా. పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. 1కి 4 సార్లు చేయడం, స్ట్రెస్ ఎక్కువగా అవడం, ఇంకా ఏముంది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకో టైంకి మళ్ళీ ఉద్యోగం పెండింగ్లో పడడం, ప్రమోషన్ వస్తుంది అనుకున్న టైంకి పెండింగ్ పడడం. అయితే గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీటన్నిటికీ పక్కన పెట్టి మనస్సంకల్ప సిద్ధిరస్తుండగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఎందుకంటే అర్ధాష్టమి శని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి జాతక ఫలాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది, గోచారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అన్నీ అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి ఏదీ లేదు. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం, పేరు ప్రఖ్యాతలు ఎటువంటివి ఇబ్బందికరంగా లేకుండా ఉంటాయి. 10 మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చూస్తుంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టి దైవబలం తోడుంది, ఏదైనా సరే మీరు సాధించగలన్న భావన ఎక్కువగా మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జీవిత భాగస్వామి మీకు అండగా నిలవడం, సహాయ సహకారాలు అందివ్వడం అదొక మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే బయట ఎంత పని చేసినా ఎంత స్ట్రెస్ ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు సహాయ సహకారాలు ఇస్తే అవన్నీ మర్చిపోతాం. చక్కగా మీకు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, భాగ్యాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. మీకు రావాల్సిన ప్రమోషన్ ఏదైతే ఉందో అది గట్టిగా ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ప్రమోషన్ వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సబ్జెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, లేదా ప్రభుత్వ పరంగా మనం రాయాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి, ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి పనులు నిదానంగా ఉంటాయి. ఆ పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. విదేశాలకి అనుకోకుండా వెళ్ళే అవకాశం కలిసి వస్తుంది. అది మీరు ఊహించరు, విదేశాలకు వెళ్ళగలమా ఉద్యోగరీత్యా అనుకుంటారు, కానీ అనుకోకుండా రావడం కూడా మంచి తరుణం అని చెప్పచ్చు. అదేవిధంగా బంధువర్గంలోని నరదిష్టి వీరికి అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారని లేదా బాగా ఎదుగుతున్నారని, మీరు ఎవరి మాట వినరని, మీ వరకు మీరు వెళ్తారని ఒక భావన బంధువర్గంలో ఉంటుంది. తెలియని విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, మనం దాంట్లో ఉండాలి అన్న భావన మీకుంటుంది. అది వారు అర్థం చేసుకోక అపనిందలు తెచ్చిపెట్టడం ఇటువంటివి చేస్తుంటారు. ఉద్యోగంలో కూడా మీకు తెలియకుండానే ఇబ్బందులు ఇచ్చే విధంగా గోచరిస్తుంది. అయితే పై అధికారులు మిమ్మల్ని నమ్మడం వల్ల ఇటువంటి ఏమీ పుకార్లు ఎవరు నమ్మరు. ఇటువంటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో ఈ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. చక్కగా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి అమ్మవారికి ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతోటి నిత్యం పూజ చేయండి. మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ నెల 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం. ఆ రోజున మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి చండీ హోమం చేయించుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.